రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరగనున్న నేపథ్యంలో ఏలూరు జిల్లాలో మెట్ట ప్రాంతం గిరిజన ప్రాంత కూడలి అయిన జంగారెడ్డిగూడెం కేంద్రంగా పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ కమ్యూనిటీ హాల్ నందు శనివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతమైంది. 2 నియోజకవర్గాలకు చెందిన పార్టీల నాయకులు హాజరయ్యారు. ఈ ప్రాంతం పురోభివృద్ధికి రాజకీయ మద్దతు అవసరమని, అందుకోసం సమిష్టిగా కృషి అవసరమని అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ కెఎస్ శంకర్రావు, అధ్యాపకుడు, సామాజిక సేవా కార్యకర్త మర్రి వెంకటేశ్వరరావు కన్వీనర్లుగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. రానున్న రోజుల్లో విస్తృత స్థాయిలో మరో సమావేశం నిర్వహించి నియోజకవర్గాల సాధనకై అన్ని రాజకీయ పక్షాలు, సంస్థల ప్రముఖులతో అడ్హాక్ కమిటీ లేదా అభివృద్ధి సాధన సమితి ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. అలాగే సమావేశంలో పాల్గొన్న కోయిలగూడెం మండలం నాయకులు తాము జంగారెడ్డిగూడెం నియోజకవర్గంలో భాగస్వాములు కావడానికి సముఖతం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జంగారెడ్డిగూడెం గ్రేడ్ 1 మున్సిపాలిటీగా ఉన్నందున జనాభా ఎంత ఉన్నా ఓటింగ్ 70,000 ఉంటుందని, రూరల్ మండలంలో సుమారు 80,000 నిర్వాసిత ఓటర్లు మరో 40,000-50,000 కలుస్తారని అంచనా వేశారు. కోయిలగూడెం మండలం కూడా కలిస్తే సుమారు 2 లక్షల ఓటర్లు అవుతారని పేర్కొన్నారు. 1,70,000 నుంచి 1,80,000 రూపాయలతో కొత్త నియోజకవర్గం ఏర్పాటవుతుందని కొందరు అంచనా వేశారు. అలాగే పార్లమెంట్ నియోజకవర్గం కోసం నూతన నియోజకవర్గం జంగారెడ్డిగూడెం, పోలవరం, గోపాలపురం, చింతలపూడితో పాటు ఏలూరు జిల్లాలో మరో కొత్త నియోజకవర్గం కలిపి పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొండ్రెడ్డి కిషోర్, దాసరి శేషు, పెనుమర్తి రామ్ కుమార్, దాకారపు కృష్ణ, పారేపల్లి రామారావు, బొబ్బర రాజ్పాల్, జనసేన పోల్లాటి బాబ్జీ, కరాటం సాయిబాబు, ఆకుల రాకేష్, అర్జుల మురళి, తాటికొండ సుధాకర్, కొప్పాక శ్రీనివాసరావు, పెనుమర్తి సురేష్, ముప్పిడి వీరాంజనేయులు, గౌతు సత్యేంద్ర, ప్రసాద్, కేవి రమణ, సరియం రామ్మోహన్, ఈ భూషణం, పాలపర్తి శ్రీనివాస్, సింగంశెట్టి సత్యరాజ్, కొంచాడ సాగర్ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్ట్ అన్నంరెడ్డి సుబ్బారావు, కేవి రమణారావు, పిఎన్వి రామారావు, శ్రీనివాస్, ఉప్పల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజున స్థానిక జంగారెడ్డిగూడెం రోటరీ కమ్యూనిటీ హాల్ నందు సీనియర్ జర్నలిస్ట్ శంకర్రావు గారు మరియు వెంకట గారి ఆధ్వర్యంలో ఈ యొక్క డీలిమిటేషన్ ప్రక్రియ మీద రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం అభినందించాల్సినటువంటి విషయం. స్థానికంగా జంగారెడ్డిగూడెం 2029లో ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గం అలాగే పార్లమెంట్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ స్థానిక ప్రజలు కోరుకుంటున్నారనే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా ఇక్కడ వీళ్ళందరూ కూడా పనిచేయడం నిజంగా ఆనందించాల్సినటువంటి విషయం. జంగారెడ్డిగూడెం ప్రాంతం నాయకులు చెప్పినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి జనాభా పరంగా చూసుకుంటే టౌన్ లో ఇప్పటికే 60,000 ఓటింగ్ తో ఉన్నాం. అలాగే రూరల్ లో కూడా దాదాపు 60,000 ఓటుతో, జంగారెడ్డిగూడెం మండలం ఒక్కటే 1,20,000 ఓటుతో ప్రస్తుతం ఉన్నాం. రాబోయే 3 సంవత్సరాల్లో ఇంకా ఇక్కడ ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. అలాగే జంగారెడ్డిగూడెం మండలంతో పాటు ఇంకొక మండలం ఏదైనా సరే టీ నరసాపురం కానీ, కోయిలగూడెం కానీ, అలాగే పవిత్ర పుణ్యక్షేత్రం ఉన్నటువంటి ద్వారకా తిరుమల మండలం కానీ కలుపుకుంటే ఇదొక నియోజకవర్గం అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ అన్ని అర్హతలు ఉన్నాయి. విద్యారంగంలో కానీ, రాజకీయ చైతన్యం, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం భవిష్యత్తులో ఒక అసెంబ్లీ నియోజకవర్గం కాబోతుంది. అలాగే పార్లమెంట్ కూడా ఏమన్నా అయ్యే అవకాశం ఉందా ఈ మెట్ట ప్రాంతంలో? ఎందుకంటే మనకి పోలవరం కానీ, ఇటు చింతలపూడి, అలాగే గోపాలపురం, ఈ నియోజకవర్గాలన్నీ కలిపి ఒక పార్లమెంట్ గా జంగారెడ్డిగూడెం ఆవిర్భవించే అవకాశం ఏమన్నా ఉందని భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా ఒక కమిటీ కింద, ఒక జాయింట్ యాక్షన్ కమిటీ కింద ఏర్పడి ప్రజాభిప్రాయ సేకరణ చేసి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా రాజకీయ నాయకులుగా మా వంతుగా మేము కూడా సహకారం అందిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జంగారెడ్డిగూడెంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందువల్లంటే ఎప్పటి నుంచో అనాదిగా జంగారెడ్డిగూడెం కాన్స్టిట్యున్సీని చేయాలని అనేక డిమాండ్లతో లాస్ట్ టైం డీలిమిటేషన్ లో కూడా మనం ఫెయిల్ అయ్యాం. ఈసారైనా మన మర్రి వెంకటేశ్వర గారు, శంకర్రావు గారు స్టెప్ తీసుకుని ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, జనసేన, బీజేపీ అన్ని పార్టీల ప్రతినిధులతో ఒక రౌండ్ టేబుల్ ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ముఖ్యంగా జంగారెడ్డిగూడెం కాన్స్టిట్యున్సీ చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, జనాభా విషయంలో కానీ. ఆల్రెడీ జంగారెడ్డిగూడెం ఇంచుమించుగా 150,000 జనాభా ఉంది. రూరల్ మండలంలో 70,000 ఉంటే టౌన్ లో 50,000 ఉంది, 120,000. పోలవరం నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళు 50,000 వేసుకుని 160,000 దాకా వచ్చేస్తారు. ఈ ప్రాతిపదికన ఒక నియోజకవర్గం చేస్తే బాగుంటుంది అనేది ఒక అభిప్రాయం, ఒక శాసనసభ నియోజకవర్గంగా. అదేవిధంగా ఏలూరు పార్లమెంట్ లో నుంచి అనాదిగా భద్రాచలం పార్లమెంట్ లో ఉండేది మన జంగారెడ్డిగూడెం. దాన్ని మెల్లగా ఏలూరు పార్లమెంట్ లో ఓపెన్ అయింది. ఇప్పుడు ఏంటంటే ఈ గోపాలపురం దగ్గర నుంచి ఇలా పోలవరం కాన్స్టిట్యున్సీ, ఈ చింతలపూడి కాన్స్టిట్యున్సీ చేసుకుని ఏలూరు కూడా ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీ చేస్తే బాగుంటుంది అనేది ఒక ప్రతిపాదన. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక అఖిలపక్షం
జేఏసీ ఏసీ ఈ రోజు ఏర్పాటు చేసిన పెద్దలందరూ అన్ని పార్టీల నుంచి కూడా ప్రతినిధులను తీసుకుని డీలిమిటేషన్ కమిటీ అనేది ఒకటి వస్తుంది. ఆ డీలిమిటేషన్ కమిటీ వచ్చినప్పుడు బలంగా మన వాదన వినిపించే పరిస్థితి మనకు ఉండాలి. ఎందువల్లంటే జంగారెడ్డిగూడానికి అన్ని అర్హతలు ఉన్నాయండి. జనాభా వైజ్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ, అదేవిధంగా ఎడ్యుకేషన్ వైజ్ కానీ, ఇండస్ట్రియల్ వైజ్ కానీ అన్ని రకాలకు కూడా అభివృద్ధి చెందేసి ఉంది ఆల్రెడీ. దీన్ని శాసనసభ నియోజకవర్గం చేస్తే మనం ఇంతకుముందు పెద్దలు కొంతమంది చెప్పినట్టు మనమే మన వర్క్ ని ఇప్పటి వరకు ఏంటంటే ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి అడిగే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఈ ప్రాంతంలోనే ఎవరో ఒక ప్రజాప్రతినిధికి ఎలక్ట్ అవుతారు. మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చెందడానికి ఒక మార్గదర్శకం అవుతుందని చెప్పి తెలియజేస్తూ మన త్వరగా కమిటీ వేసి, ఎందువల్లంటే చాలా అదృష్టం. ఇంచుమించుగా ఏలూరు నియోజకవర్గంలో ఏలూరు ఎంపీ పార్లమెంట్ పరిధిలో 2 కాన్స్టిట్యున్సీలు వస్తాయని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 50% డెవలప్ అవుతారంటే నాకు తెలిసి ఏంటంటే 3 కాన్స్టిట్యున్సీలు ఉద్భవించు. ఇప్పుడు ఆల్రెడీ 7 ఉన్నాయి, 10 అవుతాయి. దానికి ఏంటంటే జంగారెడ్డికి పక్క మండలాలు కలపపోయినా కూడా కాన్స్టిట్యున్సీ అయిపరుస్తుంది. లేదా ఇటు కామరకోట కానీ, ఇటు కొయిలూడు కానీ, ద్వారకతంలో కానీ ఏదో ఒక ప్రతిపాదన ప్రకారం మేధావులందరూ ఒక ఇంతకు ముందు చెప్పినట్టు ఏంటంటే ఒక పెన్నో పేపర్ పెట్టి ఏ విధంగా చేస్తే బాగుంటుంది 2-3 వేరియేషన్స్ లో ఈ విధంగా చేస్తే బాగుంటుంది. కొయిలూడు మండలం కలపాలి, లేదా మన ఒకటే చేద్దామా, ఇటు ద్వారకతలో వెళ్దాం, లేదా కామరకోట కలుపుదాం. ఏదో ఒక డైరెక్షన్ లో మేధావులతో కూర్చుని ఒక వ్యక్తి కాదు, నేను ఒక్కనే డెసిషన్ చేయడం కాదు, అన్ని రకాల పార్టీల పెద్దలతో ఒక ఆలోచనకు వచ్చి మనం డీలిమిటేషన్ కమిటీ ముందు ప్రతిపాదన చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అందరికీ నమస్కారం. ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో శంకర్రావు గారు, మర్రి వెంకటేశ్వరరావు గారు కలిసి నియోజకవర్గాల పెంపుపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి పట్టణంలో ఉన్న ఈ మెట్ట ప్రాంతంలో అన్ని రాజకీయ పార్టీలు రావడం జరిగింది. ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి మేము డిమాండ్ చేసేది ఒకటే. జంగారెడ్డిగూడెం పట్టణం దాదాపుగా మేజర్ పంచాయతీ నుంచి 2011లో నగర పంచాయతీ, 2021లో మున్సిపాలిటీ, ఇప్పుడు గ్రేడ్ 1 స్థాయికి వెళ్ళింది. రాబోయే రోజుల్లో పోలవరం ప్రాజెక్టు కడితే చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ, ముంపు ప్రాంతాలన్నీ జంగారెడ్డిగూడెం రావడం, జంగారెడ్డిగూడెం దినదిన అభివృద్ధి అవుతుంది. కాబట్టి ఇక్కడ విద్యా కేంద్రంగా మరియు రెవెన్యూ డివిజనల్, అలాగే డిఎస్పీ కార్యాలయం, ఎన్ని కార్యాలయాలు ఇక్కడ ఉండడం, అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే మన నరసాపురం సముద్ర తీర ప్రాంతానికి దగ్గరలో ఉన్న మారుమూల ఉన్నటువంటి నరసాపురం ఒక ఎంపీ పార్లమెంట్ సెగ్మెంట్ అయింది. అలాగే గన్నవరం నియోజకవర్గానికి ఆనుకున్న ఏలూరు పార్లమెంటు, అలాగే నూజివీడు, అటు కైకలూరు కూడా కృష్ణా జిల్లాకు ఆనుకున్న ఏలూరు కేంద్రం కూడా ఒక పార్లమెంట్ సెగ్మెంట్ అయింది. అలాగే ఈ మెట్ట ప్రాంతానికి సంబంధించి ఈ పోలవరం ప్రాజెక్టు, అలాగే ఈ మట్ట ప్రాంతానికి సంబంధించి జంగారెడ్డిగూడెం ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అయితే ప్రజలందరూ, ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మరి సౌకర్యాలన్నీ ఇక్కడ రావడం, కలెక్టర్ ఆఫీసు ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి, ఎస్పీ ఆఫీసు వస్తాయి కాబట్టి మా జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజల డిమాండ్ ఒకటే. ఇక్కడ జంగారెడ్డిగూడెం నియోజకవర్గంతో పాటు పార్లమెంట్ నియోజకవర్గం కూడా అవ్వాలని చెప్పి మేము ఏదైతే కమిటీ వస్తుందో ఆ కమిటీకి ఇక్కడ అందరూ అన్ని పార్టీలు, రాజకీయ పార్టీలన్నీ జేఏసీకి ఏర్పడి వారందరికీ నివేదిక పత్రం ఇచ్చి మరి పార్లమెంటు అలాగే అసెంబ్లీ తెచ్చుకునే విధంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. జంగారెడ్డిగూడెం కేంద్రంగా పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల ప్రతిపాదన పెట్టాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ నియోజకవర్గాల పునర్విభజనలో జంగారెడ్డిగూడెన్ని పార్లమెంటు నియోజకవర్గంగా, అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఈ నియోజకవర్గాల పునర్విభజనలో ఈ జంగారెడ్డిగూడెన్ని పార్లమెంటుగా, అసెంబ్లీగా ఏర్పాటు చేయాలని అన్ని రాజకీయ పక్షాల నుండి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే ఆలోచించి అన్ని విధాలుగా అన్ని అర్హతలు కలిగినటువంటి జంగారెడ్డిగూడెం ప్రాంతాన్ని పార్లమెంటుగా, అసెంబ్లీగా ఏర్పాటు చేయాలని మేము మా పార్టీ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కూడా విజ్ఞప్తి చేస్తామంది. జంగారెడ్డిగూడెం అంటే ఏలూరు జిల్లాలో 2 కింద పార్లమెంట్ సెగ్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి 7 కాన్స్టిట్యున్సీస్లో ఇంకా కాన్స్టిట్యున్సీస్ పెరిగే అవకాశం ఉంది. ఆ ప్రతిపాదన అప్లాండ్ ఏరియాకి న్యాయం జరిగే విధంగా జంగారెడ్డిగూడెన్ని ఒక సెంట్రల్ ప్లేస్గా, దాన్ని ఒక కాన్స్టిట్యున్సీగా చేయాలనేది ఒక ప్రతిపాదన. అలాగే ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసినటువంటి అన్ని రాజకీయ పక్ష సహచరులందరికీ కూడా, అన్ని రాజకీయ పార్టీ వాళ్ళకి కూడా ఈ సందర్భంగా స్వాగతిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ముఖ్యంగా ఒక జేఏసీని వేసి, అదేవిధంగా ఈ సాధనంగా ఏ రకంగా చేయాలి, మనకున్నటువంటి వనరులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పాపులేషన్ వైజ్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ వైజ్ కానీ ఈ కాన్స్టిట్యున్సీ చేయడానికి అన్నిటి రకాలుగా సముచితంగా ఉన్నదనే ఉద్దేశంతో ఈరోజు ఈ జేఏసీ ఫామ్ అవ్వాలని ఒక ఆలోచనతో ఈరోజు శంకర్రావు గారు, అలాగే వెంకటేశ్వరరావు గారు అధ్యక్షన మిగిలిన రాజకీయ పక్షాల, అన్ని రాజకీయ పక్షాల మళ్ళీ జేఏసీని ఏర్పాటు చేసి మా యొక్క కార్యాచరణ ముందుకు చెప్తామని చెప్పి సందర్భంగా తెలియదు. అందరికీ నమస్కారం. మురళీకృష్ణ, భారతీయ జనతా పార్టీ. ఇవాళ జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం పురప్రముఖులు జంగారెడ్డిగూడెన్ని ఒక పార్లమెంట్ సెగ్మెంట్గా అనౌన్స్ చేయడానికి కృషి చేయాలని చెప్పి
పెద్దలందరూ నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయంలో భాగంగా భారతీయ జనతా పార్టీ కూడా కలిసి పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా పోరాట సమితికి వారికి నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే, పెద్దలతో మాట్లాడండి. డీలిమిటేషన్ చేసేటువంటి పెద్దలు ఉంటారు, వాళ్ళతోటి రాష్ట్రంలో కూడా ఒక కమిటీ ఉంటుంది. ఈ 2 కమిటీలు కలిపి కూర్చుని ఎప్పుడు కూడా డీలిమిటేషన్స్ చేసేటప్పుడు కులాలని, మతాలని, ప్రాంతాలని ఒక పార్లమెంట్ సెగ్మెంట్ చేయాలంటే ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూములు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ప్రామాణికంగా తీసుకుంటారు. ఎలాంటి ప్రామాణికాలు అయితే డీలిమిటేషన్కి తీసుకుంటారో ఇలాంటి ప్రామాణికాలన్నిటినీ కూడా ఆ డీలిమిటేషన్ చేసే మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి మీరందరూ తెలుసుకుని ఏ ప్రాంతాన్ని, ఏ మండలాన్ని పార్లమెంట్ సెగ్మెంట్లో తీసుకుంటే ఆ మండలంలో ఉన్నటువంటి వాటర్ల యొక్క కులాల ప్రాతిపదిక, మతాల ప్రాతిపదిక తీసుకోవాలి. వాటిని ఆధారంగానే పార్లమెంట్ సెగ్మెంట్ వస్తుంది. ఏ మండలాలు కలపాలి, ఎన్ని మండలాలు కలిపితే ఒక పార్లమెంట్ అవుద్ది, ఆ మండలాల యొక్క వాటర్ల సంఖ్య, కులాల సంఖ్య, మతాల సంఖ్య ఇవి తీసుకుంటే ఖచ్చితంగా జంగారెడ్డిగూడెం అనేది ఒక పార్లమెంట్ అయి రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసిన వివిధ పార్టీ నాయకులకి, ప్రముఖులకి, పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మీడియా సోదరులు మరి మా కోసం ప్రత్యేకంగా టైం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ మన ప్రాంతానికి అవసరమైన ప్రధానమైన డిమాండ్ ఇది. ఒక పార్లమెంట్ నియోజకవర్గం, ఒక అసెంబ్లీ నియోజకవర్గం మన ప్రాంతానికి వస్తే తప్ప ఈ వెనుకబడిన ఈ ప్రాంతం అభివృద్ధి చెందదు. గతంలో భద్రాచలంలో ఉండేవాళ్ళం, ఇప్పుడు ఏలూరు నియోజకవర్గానికి పార్లమెంట్లోకి వెళ్ళాం. ఇప్పుడు స్వతంత్రంగా ఇక్కడే ఒక పార్లమెంట్ నియోజకవర్గం కావాలని మరి ప్రగాఢమైన ఆశ ఈ ప్రాంతం వల్ల ఉన్న వాళ్ళందరికీ. ఎంతకాలం ఒకరి కింద, ఒక ప్రాంతం కింద మనం ఉంటాము, మనం పరిపాలన చేసుకుందామనే ఆలోచనలో ఈ ప్రాంత ప్రజలు ఉన్నారు. ఇక్కడ అన్ని వనరులు, వ్యక్తులు, అర్హతలు అన్నీ ఉన్నాయి. కనుక అసెంబ్లీ నియోజకవర్గానికి దాదాపుగా మార్గం సుగమం అయింది. అయినా మనం పోరాటం ఆపకూడదు. ఇటు కోయిలగూడెం కానీ, ఇటు కామరగౌట కానీ, టీ నరసాపురం కానీ ఈ 3 మండలాల్లో ఏదో ఒకటి మనం కలిపితే తప్ప జంగారెడ్డిగూడెం ఒక నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గం అయ్యే పరిస్థితి లేదు. అలాగే పార్లమెంట్ నియోజకవర్గానికి కూడా మరి ఇక్కడ 4 నుంచి 5 నియోజకవర్గాలు అవసరమవుతాయి. ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల నియోజకవర్గాలను కలుపుకుని ఇక్కడ మనం పార్లమెంట్ నియోజకవర్గానికి అభివృద్ధి చేసుకుంటే కానీ మనకు రైల్వే లైను, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు రావని నేను తెలియజేస్తూ, దీనికోసం మరి ఇక్కడ పార్టీ రహితంగా, కులమత రహితంగా అందరూ సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఉన్నటువంటి అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లన్నీ కూడా 50% పెంచాలి అని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగా జంగారెడ్డిగూడెన్ని పార్లమెంటు నియోజకవర్గంగా, అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గంగా కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసానని సీనియర్ జర్నలిస్టు శంకర్రావు గారు, అదేవిధంగా అధ్యాపకులు వెంకటేశ్వరరావు గారు ఏర్పాటు చేసినటువంటి యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని రాజకీయ పక్షాలు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రాజకీయ పక్షాలు కూడా రావడం సంతోషదాయకం. మరి ఏదైతే గతంలో 2009లోనే డీలిమిటేషన్కి జంగారెడ్డిగూడెం అనేది నియోజకవర్గంగా ఏర్పడాల్సినటువంటి పరిస్థితుల్లో అన్ని అవకాశాలు, ఎలిజిబిలిటీస్ ఉన్నా కూడా అప్పుడున్నటువంటి రాజకీయ విధానంలో జంగారెడ్డిగూడెం నియోజకవర్గంగా ఏర్పడలేదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మరి జంగారెడ్డిగూడెం రాష్ట్రంలోనే ఫాస్టెస్ట్ డెవలప్డ్ టౌన్గా ఉంది. అదేవిధంగా జిల్లాలోనే అతిపెద్ద కార్పొరేషన్, ఏలూరు తర్వాత అతిపెద్ద మున్సిపాలిటీగా కూడా జంగారెడ్డిగూడెం ఉంది. జంగారెడ్డిగూడెం టౌను, జంగారెడ్డిగూడెం రూరల్ 2 కలిపి దాదాపు 1,50,000 జనాభా ఉంది. దీనికి ఇంకో 2 మండలాలు కలిపితే 2.5 లక్షల వరకు జనాభా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా అవగాహన చేసుకుని జంగారెడ్డిగూడెం నియోజకవర్గంగా చింతలపూడి నుంచి ఇప్పుడు ఏదైతే విభజిత పడుతుందో దానివల్ల జంగారెడ్డిగూడెం పార్లమెంటు, అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శంకర్రావు గారికి, అదేవిధంగా వెంకటేశ్వర గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ వారిని ఒక జేఏసీ అన్ని రాజకీయ పక్షాలను కూడా అందులో భాగస్వామ్యం చేయాలని, డీలిమిటేషన్ కమిటీ ఎప్పుడు వచ్చినా కూడా అందరం కూడా మన తాలూకా వాయిస్ని ఒక పేపర్ రూపంలో కూడా ఇవ్వడానికి సమయత్తం అవ్వాలని, దానికి మేమందరం కూడా ఎప్పుడు కృషి చేస్తామని, అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జంగారెడ్డిగూడెం నియోజకవర్గం సాధించడానికి అహర్నిశలో కూడా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మరి కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా పార్లమెంట్ సీట్లు పెంపు, అలాగే రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా పెంచే ప్రక్రియ మొదలు పెట్టబోతూ ఉన్నారు. కనుక జంగారెడ్డిగూడెం ప్రాంతం ఒక అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటు చేయడం కోసం అన్ని అర్హతలు ఉన్నటువంటి ప్రాంతం. ఈ దిశగా జంగారెడ్డిగూడెన్ని ఒక అసెంబ్లీ సెగ్మెంట్గా తెచ్చుకోవడం కోసం, ఈ డీలిమిటేషన్ ప్రక్రియలో పోరాటం చేయడం కోసం ఈ రోజు ఇక్కడ ఒక రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసినటువంటి పాత్రికేయ మిత్రులు శంకర్రావు గారికి, అలాగే ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు గారికి ముందుగా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు. అలాగే పార్లమెంట్ సెగ్మెంట్ ఏర్పాటు చేసి కూడా పెంచుతారు కనుక ఆల్రెడీ ఏలూరు,
రాజమండ్రి, నర్సాపురం పార్లమెంట్ల మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో మనం ఉన్నాము. మన జంగారెడ్డిగూడెం అప్లాండ్ ఏరియా ఉంది కనుక పార్లమెంట్ సెగ్మెంట్ ఏర్పాటులో కూడా మన జంగారెడ్డిగూడెం తెచ్చుకోవడానికి పూర్తిగా అవకాశాలు ఉన్న సందర్భంలో ఆ దిశగా కూడా మరి ఇక్కడ ఒక జేఏసీ ఏర్పాటు చేసి పోరాటం చేయాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పార్టీ పెద్దలు, మేధావులు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది.